ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ప్రశ్నించారు జూబ్లీహిల్స్ పోలీసులు 2 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు. మాజీ పోలీసు అధికారి తిరుపతన్నకి తానిచ్చిన 2 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ అయ్యాయని దానికి సంబంధించి వివరణ కోసం నోటీసులు ఇచ్చారని జైపాల్ యాదవ్ చెప్పారు. 2 కుటుంబాల మధ్య ఉన్న విభేదాల పరిష్కారం కోసం అప్పట్లో తిరుపతన్నను కలిశానని చెప్పారు జైపాల్ యాదవ్. 2 కుటుంబాల వారికి చెందిన 2 నెంబర్లు ఇచ్చానన్నారు. తిరుపతన్న తాను ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని కావడంతో కుటుంబ వివాదాన్ని పరిష్కరించామన్నారు. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు జైపాల్ యాదవ్. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని చెప్పారు. పంపించమని చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్లిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇచ్చాం. ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబర్లు అడిగితే ఇచ్చినాము. కూర్చొని పెట్టి మాట్లాడినాము. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకుని మాట్లాడి ఆ ఇష్యూ సాల్వ్ చేసినాం. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్ గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు, దాని సందేహం లేదు.